10 నెలల కూటమి పనితీరు మీద మీ అభిప్రాయం ఏంటి? బాగానే ఉంది, ఇబ్బంది ఏం లేదు, స్వేచ్ఛగా ఉన్నాం. ప్రతి ఒక్కరు స్వేచ్ఛగా ఉన్నాం, హ్యాపీగా ఉన్నాం. పథకాలు ఉన్నా లేకుండా తర్వాత సంగతి. ప్రజెంట్కి అయితే హ్యాపీగా ఉన్నాం. పనులు జరుగుతున్నాయి, రోడ్లు చూస్తున్నాం, బస్సులో ఇబ్బంది లేదు, బస్ స్టాండ్లో ఇబ్బంది లేదు, రైల్వే స్టేషన్లో ఇబ్బంది లేదు, అన్ని చోట్ల బాగానే ఉంది. జగన్కి చంద్రబాబు తేడా అంటే ఏం చెప్తారు? దాని గురించి చెప్పొద్దండి. అవన్నీ చెప్పొద్దండి, అవన్నీ వద్దు మనకు వద్దు. మనం సామాన్య మానవుడిగా మనం బాగున్నామా లేదా మనకు కావాల్సింది అది. రాజకీయ నాయకులతో పార్టీతో పని లేదు. అప్పటికి ఇప్పటికి తేడా ఏంటంటే ప్రశాంతంగా ఉన్నాము. బాగుంటుంది, ఇప్పుడే బాగుంది, నెక్స్ట్ బాగుంటుంది, బాగానే ఉంటుంది, నెరవేరుస్తారు. అంటే జరుగుతుంది కాబట్టి, కనపడుతుంది కాబట్టి, 10 నెలలు జరుగుతుంది కాబట్టి, రిజల్ట్ కనపడుతుంది కాబట్టి జరుగుతుంది. రాష్ట్రం అయితే బాగా డెవలప్ అవుద్ది, ఇది పక్కా వాస్తవం. ఇది మీలాంటి వాళ్ళకు, మేము ముసలం అయిపోయినా కానీ మీలాంటి కుర్రోళ్ళకి మాత్రము అలా కాదు. మాది వయసు అయిపోయినా మీరు కుర్రోళ్ళకు మంచి అవకాశాలు అయితే ఉంటాయి, ఫ్యూచర్ బాగుంటుంది, ఇది పక్కా వాస్తవం. అమరావతి పోలవరం పరిస్థితి? అమరావతి అయిపోద్దండి, పోలవరం కూడా అయిపోతుంది. అమరావతి అయిపోతుంది, పోలవరం అయిపోతుంది. అమరావతి లేట్ కావచ్చు, పోలవరం అయిపోద్ది. మంచిదే కదా, రైతులు ఇస్తున్నారుగా, వాళ్ళు ఇస్తున్నప్పుడు ఇబ్బంది ఏముంది? లాక్కోవటం లేదు కదా, లాక్కోవటం లేదు, వాళ్ళే ముందుకు వచ్చి ఇస్తున్నారు, హ్యాపీనే. ఇప్పుడు డెవలప్మెంట్కు కొన్ని అవసరాలు పడతాయి. ఇంతకుముందు శంషాబాద్కు అంత ఎందుకు అన్నారు, ఇప్పుడు బ్రహ్మాండంగా ఉంది. ఇప్పుడు అంతే, డెవలప్ కావాలి. ముఖ్యమైన విషయం ఏంటంటే అమరావతి డెవలప్ అయితే దగ్గర ఈ ఇండియాలోనే, మన భారతదేశంలోనే బ్రహ్మాండమైన రాజధాని కావాలని ఆయన ఆకాంక్ష. మనం అదే కోరుకుంటున్నాం. అది కూటమి ప్రభుత్వం వచ్చాక వైసీపీ వాళ్ళని టార్గెట్ చేసి మీరు కేసులు పెడుతున్నారంట, వైసీపీ వాళ్ళు ఆరోపణ చేస్తున్నారు, ఎంతవరకు? అది వాళ్ళ వ్యక్తిగతం అండి, మనం చెప్పకూడదు. నేను సామాన్య మానవుడిగా బాగుందా లేదు. మనం ఎవరైనా ప్రభుత్వం గురించి వ్యతిరేకంగా మాట్లాడినా, ప్రశ్నించిన కేసులు పెడుతున్నారా అంటే అది వాళ్ళ ఇష్టం, మన సొంత ఇష్టం, మనం చెప్పకూడదు. ఎవరి అది చెప్పకూడదు, అవన్నీ అనవసరమే. ఒక్క మాటలో కూటమి ప్రభుత్వం గురించి మీ అభిప్రాయం? బాగుంది, బెస్ట్. కూటమి ప్రభుత్వం వచ్చి 10 నెలలు అయిపోయింది. 10 నెలల కూటమి ప్రభుత్వ పనితీరు మీద మీ అభిప్రాయం? వాళ్ళు ఒక పద్ధతిలో నడుస్తున్నారు, అందులో ఏం పొరపాటు లేదు. అంతకుముందు ప్రభుత్వం చాలా అగాధం చేసింది కాబట్టి మరి నెమ్మదిగా చేస్తున్నారు కదా. ఏది ఒక్క రోజులో రోమ్ వాజ్ బిల్ట్ ఇన్ ఏ డే అన్నారు, రోము, కానీ దానికి సమయం పట్టింది కదా. తప్పకుండా వీళ్ళు మంచి స్టెప్ బై స్టెప్ అన్నీ కూడా వాళ్ళు ప్రజలకు ఏదైతే వాగ్దానం చేశారో అవన్నీ నెరవేరుస్తారు, తప్పకుండా చేస్తారు, తప్పకుండా, అందులో సందేహం లేదు. అందులో కూడిన వాళ్ళందరూ కూడా ఒక చిత్తశుద్ధి ఉంది. ఆ చిత్తశుద్ధి అంటే నేను ఎవరికి అభిమాని కాదు. పవన్ కళ్యాణ్ గారు దైవాంశ సంభూతుడు. అంటే ఏంటంటే ఆయనకి ప్రజలకి నా వల్ల ఏం చేయాలి, ఏం చేస్తే బాగుంటుంది అని గట్టి నమ్మకం. చంద్రబాబు నాయుడు గారు తక్కువ కాదు, వారి ప్రయత్నాలు చేస్తున్నారు. వారు అంత ప్రయత్నాలు చేస్తున్నారు, అంతర్జాతీయ ఖ్యాతి గడించారు. దేశాల నుంచి మన పరిశ్రమలు తీసుకొస్తున్నారు. వీళ్ళిద్దరూ కలిసారు, లైక్ మైండెడ్ పర్సన్స్. కాబట్టి తప్పకుండా ఇది ఒక ఆంధ్ర ఒక సువర్ణాక్షరాలతో లిఖింపబడుతుందని నా ఉద్దేశం. పడుతుంది అని చెప్పి అభివృద్ధి చేస్తారని ఏకంగా 164 సీట్లు ఇచ్చారు సార్ కూటమికి. నిలబెట్టుకుంటారా ప్రజల నమ్మకాన్ని అంటే ఈ కూటమిలో వాళ్ళు? అర్థమైనా సార్ నా ప్రశ్న మళ్ళీ అడగనా? సాధ్యమైనంత వరకు నిలబెట్టుకుంటారు. నిలబెట్టుకొని కోరుకుందాం. అయితే నిన్న చూసే ఉంటారు, మరొక 40,000 ఎకరాలు కావాలంట అమరావతిలో. సో ఎయిర్పోర్ట్ కడతామంటున్నారు, ప్రపంచ రాజధాని చేస్తామంటున్నారు. ఎలా ఉంటుంది అమరావతిలో? ముఖ్యమంత్రి చెప్పిన మాట ఇది, రామపాట కాదు. కావచ్చు, కానీ ఈ విషయం నేను దాన్ని కొంచెం పునరాలోచన చేస్తే బాగుంటుంది నా ఉద్దేశం. ఎందుకంటే ఆల్రెడీ వీళ్ళ మీద ఒక ఇది ఉంది, ఊరికే ఎకరాలు తీసేసుకున్నారు, ఎవరికి ఏం చేయలేదని. ఇప్పుడు మళ్ళీ ఇది చేస్తే దీనివల్ల సమస్య ఏమైనా ఉత్పన్నం రావచ్చు. కాబట్టి దీన్ని పునరాలోచన చేస్తే తప్పకుండా మంచి ఫలితాలు. ఒకటే సార్, ఈ ప్రభుత్వం వచ్చాక వైసీపీ వాళ్ళ మీద అక్రమ కేసులు టార్గెట్ చేసి పెడుతున్నారని వైసీపీ వాళ్ళు అంటున్నారు, ఎంతవరకు వాస్తవం? ఎవరి మీద ఎవరు కూడా అక్రమ కేసులు పెట్టారని కాదు, వారు చేసుకున్న రీతులను బట్టే వారు ప్రొసీడ్ అవుతారు. అంతేగాని వాళ్ళు చెడ్డవాళ్ళు కాదు, వీళ్ళు మంచి వాళ్ళని కాదు, వారు చేసుకున్న విధానాలను బట్టి వీళ్ళు ప్రొసీడ్ అవుతారు. కూటమి ప్రభుత్వం వచ్చి 10 నెలలు అయిపోయింది. 10 నెలల కూటమి ప్రభుత్వం మీద చాలా బాగుందండి కూటమి ప్రభుత్వం. అంటే ఏ విధంగా బాగుంది అంటే అభివృద్ధి అవుతుంది, అమరావతి అభివృద్ధి అవుతుంది,
అలాగే పోలవరం అభివృద్ధి అవుతుంది. తర్వాత వచ్చేమో నిరుద్యోగులకి ఉపాధి అవకాశాలు కలుగుతున్నాయి. అది ప్రతి ఒక్క నియోజకవర్గంలో కూడా ఏంటది జాబ్ మేళ అని చెప్పి పెడుతున్నారు గవర్నమెంట్ వారు. పెట్టేసి దాని మీద మనకు బాగానే ఉంది సార్. మీ అభిప్రాయంలో జగన్కి చంద్రబాబు తేడా అంటే ఏం చెప్తారు? అంటే చంద్రబాబు గారు అయితే ఈ ఆంధ్ర రాష్ట్రానికి ఇంకా అవసరమే సార్. బాగా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారికి అయితే అవసరం కాదు సార్. ప్రజలు కూడా తీర్పు ఇచ్చారు సార్. మరి అమరావతిలో 40,000 కావాలంటున్నారు. 40,000 ఎకరాలు చూసే ఉంటారు మీరు కూడా. ఎయిర్పోర్ట్ కడతారంట సార్. అది నేను చూడలేదు సార్. తెలియదు సార్. అది కూడా ఇస్తారు రేపు ఎల్లుండో. తెలియదండి. అఫీషియల్గా ఎయిర్పోర్ట్ అయితే కడతారంటారు అమరావతిలో. తెలియదు సార్ నాకు. అది కడితే ఎలా ఉండొచ్చు? కడితే బాగుంటుంది సార్. కడితే బాగుంటుంది. దేశంలోనే అతిపెద్ద రాజధాని అమరావతి చేస్తారంట. బాగుంటుంది సార్. అలా అంటే మరి అది మనకి చంద్రబాబు అయితే చెప్తున్నారు అవుతుంది సార్. అది ఆయన తణుచుకుంటే అవని పని ఉంటుంది సార్. ఢిల్లీకి మించిన రాజధాని కడతారంట దేశంలోనే. తెలియదు సార్. ఓకే, మరి ఈ ప్రభుత్వం వచ్చాక వైసీపీ వాళ్ళ మీద అక్రమ కేసులు పెడుతున్నారంటే ఎంతవరకు? మరి వాళ్ళు గతంలో అలా చేశారు కదా సార్. వాళ్ళు చేసిన తప్పులకు వాళ్ళు మరి తప్పదు మరి శిక్ష ఎవరైనా. అదే టార్గెట్ చేసి పెడుతున్నారు. లేదు సార్. అది అలాంటి పరిస్థితి లేదు. లేదు. మరి కూటమిలో పవన్ కళ్యాణ్ కూడా ఉన్నారు. ఆయన పనితీరు అంటే ఆయన పనితీరు బాగానే ఉంది సార్. పవన్ కళ్యాణ్ మరి ఇంకా 4 ఏళ్ళ సమయం ఉందన్న, ఎలా ఉండొచ్చు? రానున్న 4-5 సంవత్సరాలు కూడా బాగానే ఉంటుంది. మరలా వచ్చేది కూడా కూటమి ప్రభుత్వం. అది ప్రజల తీర్పు. చివరిగా ఒక్క మాటలో కూటమి ప్రభుత్వం గురించి మీ అభిప్రాయం? అంతా బాగుంది. కూటమి ప్రభుత్వం వచ్చి 10 నెలలు అయిపోయింది ఆంధ్రప్రదేశ్లో. 10 నెలల పరిపాలన మీద మీ అభిప్రాయం? చంద్రబాబు బాగుంది. బాబాయ్ చంద్రబాబు పరిపాలన బాగానే ఉంది. ఓకే, మీకు ఎవరికి నచ్చింది అంటారు అయితే? అంతే నేను చెప్పేది జరిగింది. అదేలే. సో ఈ 10 నెలల పరిపాలన ఎలా ఉంది అంటే? ఈ 10 నెలల పరిపాలన బాబాయ్ బాగుంది అంటాను అందరూ. నేను అంతే అంటాను. ఓకే, బాగుంటమే కావాలి. బాబాయ్ నా వైపు జగన్కి చంద్రబాబు తేడా అంటే ఏం చెప్తారు? ఆయన జగన్ బాగా అందుబాటులే బాబాయ్. ఆయన మాకు పెన్షన్లు కూడా అదిగండి. నాకు వయసు 80 సంవత్సరాల వయసు పెన్షన్ అదిగండి. ఇప్పుడు పెన్షన్ వస్తుందా బాబాయ్? ఏడా ఇప్పుడు లేదు. పెన్షన్ తీసేసారా? వచ్చే పెన్షన్ తీసారా? అంతకుముందు చంద్రబాబు వచ్చింది. చంద్రబాబు ఉన్నప్పుడు వచ్చింది, జగన్ వచ్చాక తీస్తాడు. ఎందుకు తీస్తాడు? కారణం ఏం చెప్పారు? ఏం వారంట్లో కరెంటు బిల్లు వచ్చింది, కరెంటు బిల్లు వచ్చింది. కరెంటు బిల్లు 300 యూనిట్ల కన్నా ఎక్కువ వచ్చింది, తీసాడు. తీసేది పోతే వద్దు తగిన. ఇంకో 2 నెలలు వదులుతారంట. కొత్త పెన్షన్లు అప్లై చేయండి. ఇంకో 2 నెలలు వదులుతారంట బాబాయ్. ఇప్పుడు ముందు చేసాడు కుదరదుగా. మీకు ఇస్తారు, ఎందుకంటే 2 నెలలు కొత్తగా వదులుతారు. మీరు సపరేట్గా కరెంట్ బిల్ వేరే దానికి పెట్టి మీరు అప్లై చేసుకోవచ్చు. మీ వయసు ఉంది కదా బాబాయ్, 82. మరి ఇంకే 60 ఏళ్ళకే పెన్షన్ కాబట్టి కరెంట్ బిల్ వేరే పెట్టి తర్వాత చెప్తలే. కానీ మామూలుగా మరి రానున్న 4 ఏళ్ళు ఎలా ఉండొచ్చు? ఇంకా 4 ఏళ్ళ సమయం ఉంది. ఎలా ఉండొచ్చు రానున్న 4 ఏళ్ళు? బాగానే ఉంటుంది. ఇప్పుడు బాగానే ఉంది. మరి ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తారా అంటే ఈ కూటమి? లేవు, అనుమానమే జనానికి. ఎందుకని? ఏ సగం వచ్చి సగం ఆపుతాడు. జనానికి అదే ఉంటుంది. సగం వచ్చి సగం ఆపుతాడు. మరి మంచి చేస్తారు, అభివృద్ధి చేస్తారని 164 సీట్లు ఇచ్చారు. వచ్చారు కానీ అంత పని జరగదులే. సగం ఇస్తాడు, సగం ఆపుతాడు అని అందరికి జనానికి లెక్క. ఓకే, సగం అయితే ఇస్తారు అనుకుంటున్నారు. సగానికి అయితే సగం ఆపుతాడు అనుకుంటున్నారు. రాగానే పెన్షన్ పెంచామని చెప్తుంది ఈ ప్రభుత్వం. పెంచారు కదా, అలాగే ఒక్కొక్కటి అమలు చేస్తామంటున్నారు. మరి అది జనం మనం నమ్మలేదు కదా. ఓకే, మీ వరకు మీరేమనుకుంటున్నారు? అమలు చేస్తారనుకుంటున్నారా, చేయరనుకుంటున్నారు? సంవత్సరం అవుతుందా? లేదు, వచ్చే మే నెల నుంచి చేస్తారంట. అయితే సగం చేత సగం ఆపుతాడని జనానికి తెలుసు. ఓకే, మరి అమరావతి పోలవరం పరిస్థితి ఏంటి? అయితే అనుకుంటారు, నమ్మకం ఉంది. అయితే అనుకుంటారు, అయితే కాదు ఆ టయానికి. మన రాజధాని కదా అమరావతి, ఎలా ఉండొచ్చు 4 ఏళ్లలో? అది అయిద్దో కాదు, పని చేస్తాడు ఆ టయానికి అయిద్దో లేదు. మరి పవన్ కళ్యాణ్ అన్నారు కూటమిలో. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ఉన్నారు. ఆయన పనితీరు ఎలా ఉంది? ఆయన పని నాకు తెలియదు. ఆయన చిలమే పని చేస్తున్నారా అంటే గెలిచాక? నాకు తెలియదు. ఆయన ఎవరు తెలియదు అంటారా? చివరికి ఒకటే బాబు, ఇంక ఇబ్బంది పెట్టను. ఈ ప్రభుత్వం వచ్చాక వైసీపీ వాళ్ళ మీద కేసులు పెడుతున్నారంటే ఎంతవరకు నిజం? అది పెద్దగా నేను చూడలేదు వార్తల్లో. అది నాకు తెలియదు అండి. ఎవరైనా మాట్లాడినా ప్రశ్నించిన ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొట్లాట్లు దౌర్జన్యాలు ఉన్నాయంటే మన విజయవాడలో కానీ చుట్టుపక్కల మీకు తెలిసి? నేను అడిగి ఎటు పోను కానీ ఇవ్వాలంటే బట్టి ఇంటికన్నా ఉంటా. ఓకే, చివరికి ఒక మాటలో ఏం చెప్తావు బాబు ఈ ప్రభుత్వం గురించి? ఒక్క మాటలో మీ అభిప్రాయం చివరికి, లాస్ట్ ప్రశ్న. ఏం చెప్పి ఏం లేదు, ఆ మాట అనుకోను జనం అంతే. మీ అభిప్రాయంలో ఒక మాటలో ఏం చెప్తారన్న కూటమి గురించి? బాగాలేదా ఎలా అంటే ఒక మాటలో ఏం చెప్తారు? అది బాగుందని చెప్తాను. ఓకే, ఈ 10 నెలల పరిపాలన ఎలా ఉందంటే? ఉద్యోగస్తులకి వాటికి వీళ్ళకి బాగుంది. ఓకే, ఉద్యోగస్తులకి మారుగా
జాబ్ బౌలర్స్ వీళ్ళకి బాగానే ఉంటుంది. సామాన్య ప్రజలకి సామాన్య ప్రజలు కూడా పర్వాలేదు, అన్ని చూడాలని చూడలేదు గవర్నమెంట్ అనేది. మెజారిటీ జనాలు సామాన్య ప్రజలే కదన్నా. సామాన్య ప్రజలే కదా, వాళ్ళ రూల్స్ వాళ్ళకుంటే మనం ఎటు మాట్లాడకూడదు. మీ అభిప్రాయంలో జగన్కి చంద్రబాబు తేడా అంటే ఏం చెప్తారు? రెండూ పర్వాలేదు, ఏది వచ్చినా బాగా. జగన్ ఉండగా పథకాలు ఏమైనా వచ్చాయా మీకైనా మీ ఇంట్లో వాళ్ళకైనా? జగన్ ఉన్నప్పుడు పథకాలు ఏమైనా వచ్చాయా అంటున్నారు. పథకాలు అన్నీ వచ్చినాయి, అన్నీ వచ్చినాయి జగన్ ఉన్నప్పుడు. ఇప్పుడేమన్నా రావడానికి అర్హత ఉందా? ఉద్యోగస్తులు బాగుపడతారు కదా, ఇది ఉద్యోగ సామాన్య ప్రజల పరిస్థితి సామాన్య ప్రజలు కూడా పర్వాలేదు, అంతా మెయింటైన్ చేసుకోవాలి కదా. ఇప్పుడు ఏమన్నా పథకాలు వచ్చే అవకాశం ఉందా మీకు మీ ఇంట్లో వాళ్ళకి? వస్తాయి ఏ ప్రభుత్వమైనా వస్తాయి మనకు పథకాలు. రేపు మే నెల నుంచి అమలు చేస్తామంటున్నారు ముఖ్యమంత్రి అయితే, మీరేమనుకుంటున్నారు? రేపు మే నెల నుంచి అన్నీ వచ్చేస్తాయి. అన్నీ వచ్చేస్తాయి, మీకు నమ్మకం అయితే ఉంది. నమ్మకం. సో చేయాలని కోరుకుందాం. చివరిగా ఒకటే అన్న, ఈ ప్రభుత్వం వచ్చాక వైసీపీ వాళ్ళ మీద అక్రమ కేసులు పెడుతున్నారంటే ఎంతవరకు? కావాలి మనం మాట్లాడు. సరే, మీరున్న ఊర్లోనే మీ ఊర్లోనే ఎవరైనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడినా, ప్రశ్నించిన, కొట్లాట్లు దౌర్జన్యాలు ఉన్నాయంటే ప్రశాంతంగా ఉంది కదా, ఒక్క మాటలో ఏం చెప్తారు ఫైనల్గా ఈ ప్రభుత్వం గురించి? మన ఒక ప్రభుత్వం అన్ని ప్రభుత్వాలు బాగున్నాయి, ఈ ప్రభుత్వం అయితే మనం చెప్పను. మనం ఎంత వస్తుంది? 4,000. 4,000 ఇంటికి వచ్చి ఇస్తున్నారా, మీరు వెళ్ళి తెచ్చుకుంటున్నారా? ఇంటికి వస్తున్నారు. కొన్ని చోట్ల వాళ్ళు వెళ్ళి తెచ్చుకుంటున్నారంట. డబ్బులు ఏమన్నా అడుగుతున్నారా బాబాయ్? డబ్బులు మీరు నాకు లంచం ఇస్తేనే ఇస్తాను అలా ఏం లేదు కదా, బాగానే ఉంది కదా మీకు. సో 10 నెలలు అయిపోయింది చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యి. 10 నెలల పరిపాలన మీద మీ అభిప్రాయం? బాగానే ఉంది అనుకుంటున్నాం. ఓకే, బాగుంటేనే కావాలి మనకి ప్రజలకి. ఓకే, మీ అభిప్రాయంలో జగన్కి చంద్రబాబు తేడా అంటే ఏం చెప్తారు? ఏం తేడా ఏముందో, ఇప్పుడు అందరూ ఏంటో అమ్మఒడి రాలేదని అంటున్నారు. అమ్మఒడి ఒకటే, రైతు భరోసా 45 సంవత్సరాలు అవి రావట్లేదు. ఒక్క 1000 రూపాయలే పెంచింది కదా, ఇంకా ఏం లైన్లో రాలేదు అనుకుంటున్నారు. అయితే రేపు మే నెల నుంచి బాబాయ్, ఇది ఏప్రిల్ కదా, రేపు మే నెల నుంచి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలు 15,000 వేస్తారంట ముఖ్యమంత్రి చెప్తున్నారు. మరి ఎత్తే మంచిదే కదా, మంచిదే. జూన్లో రైతులకు అమలు చేస్తారంట 20,000 3 సార్లు, అది కూడా మంచిదే కానీ చేస్తే మంచిదే. ముఖ్యమంత్రి అయితే చేస్తామంటున్నారు. మీ వరకు మీరేమనుకుంటున్నారు? చేస్తారనే అనుకుంటున్నాం, కాకపోతే లేట్ అయింది ఆయన దానికి దానికి. మరి ఇంకా 4 ఏళ్ల సమయం ఉంది బాబాయ్, ఎలా ఉండొచ్చు రానున్న 4 ఏళ్ళు? ఏమే అవన్నీ ఏం తెలిసింది ఇప్పుడు అనుకునేమో ఇచ్చిన హామీలు నెరవేరుస్తారా అంటే? చేస్తారని అనుకుంటున్నాం, చేయాలని కోరుకుందాం, మంచి చేయాలి కదా. చివరిగా మరి పవన్ కళ్యాణ్ ఉన్నారు కూటమిలో, ఆయన పనితీరు ఎలా ఉంది? పవన్ కళ్యాణ్ ఏమో అయింది అసలు, మేము వార్తలు ఇంట్లో ఏం లేదు, ఎట్లా నలుగురు అనుకుంటుంటే. బాబాయ్ చివరి ప్రశ్న, ఇబ్బంది పెట్టను. ఈ ప్రభుత్వం వచ్చాక వైసీపీ పార్టీ వాళ్ళ మీద కేసులు పెడుతున్నారంట, ఎంతవరకు నిజం? ఇక అవన్నీ మనకేం తెలిసిందండి.